పవిత్ర సువిశేషంలోని భాగము 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ కాలంలో యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారుగానే ఆయన దేవాలయమునకు ప్రజలు ఆయన ఎదురుకు వచ్చింది. ఆయన కూర్చుని వారికి బోధించసాగారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారంతో పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపడని మోషే ధర్మశాస్త్రములో ఆజ్ఞాపించెను. ఈ విషయమై నీవేమనవు అనేది వారు యేసు మాటలను తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై నిలబడింది. యేసు వంగి వేలితో నేల మీద వాయసాగాడు. వారు పదే పదే అనుకుగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వేలితో రాయసాగాడు. ఆ మాటలు విని అసలు ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోగా ఎదురు నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే వెళ్ళిపోయాను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించారు. లేదు ప్రభు అని ఆయన సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేనను నీకు శిక్ష